श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయం. జయ జయ సద్గురు సాయినాథ, మీ చరణాలలో శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ నిర్వికారమైన ఆత్మస్వరూపంలో లీనమై ఉండి మీ శరణుజొచ్చిన వారిని కరుణిస్తారు. సచ్చిదానంద, ఆనందకంద, మీరు భవభయ కష్టాలకు లోనైన వారికి సుఖాలను కలిగిస్తారు. మరియు అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను కూడా తరింపజేస్తారు. అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రించుకుని అనుభవించిన వారు భాగ్యవంతులు. సాధువుల సంరక్షణకు మరియు దుర్జనులను సమూలంగా నశింపజేయటానికి పరమేశ్వరుని అవతారం. కానీ ఇది సత్పురుషుల పట్ల వేరు. వీరికి సాధువులు కానివారు అంతా సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదభావాన్ని వీరు ఎరుగరు. ఉభయులు వారికి సమానం. సత్పురుషులు పరమేశ్వరుని కంటే గొప్పవారు. కారణం, వారు మొదట దుర్జనులను దారిలో పెడతారు.
వారి మనసు దీనుల కొరకు ప్రేమతో తపించిపోతుంటుంది. అగస్త్య ఋషులే సాయి భవసాగరాన్ని ఔపోసన పడతారు. వీరు అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన భాస్కరులు. పరమాత్మ వీరిలో నివసించి ఉంటారు. వాస్తవానికి వీరు పరమాత్మ కంటే భిన్నులు కారు. ఈ సాయి ఇటువంటి సత్పురుషులలో ఒకరుగా భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజు, కైవల్య తేజస్సును అధిష్ఠించిన వారు. వీరికి అన్ని ప్రాణులందు అత్యంత ప్రేమ, ఇతర విషయాల యందు అత్యంత అనాసక్తత. ఒకచోట ఆసక్తి, మరొక చోట విరక్తి ఉన్నట్లు కనిపించినా సర్వత్రా సమభావమే. వారికి ఎవరి యందు మిత్రులు శత్రువులు అన్న భావం లేదు. రాజైనా పేదైనా వారికి సమానం. ఇటువంటి సాయి మహానుభావుని ప్రభావాన్ని వినండి. సత్పురుషులు భక్తులపైన ప్రేమాకర్షణ వలన వారి కోసం తమ పుణ్య సంచయాన్ని ఖర్చు పెడతారు. భక్తుల కోసం కొండలు గుట్టలు ఏవి అడ్డు తగిలినా లెక్క చేయక వాటిని దాటేస్తారు. అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలియక భార్యాబిడ్డలతో ధన సంపాదనలో మునిగిపోయే వారిని అజ్ఞానులను తలిచి వదిలివేయాలి. దేవుడు ఇటువంటి అమాయకులను కరుణిస్తాడు. కానీ దేవునికి దూరంగా విముఖంగా ఉన్న వారి అభిమానాన్ని అణచివేస్తాడు. సాధువులు అజ్ఞానులను కరుణిస్తారు. దానితో వారికి సాధువులపై విశ్వాసం కుదురుతుంది. జ్ఞానాభిమానం వ్యర్థం. పండితమన్యులు మూఢమతులు శుష్కాభిమానంతో వృధాగా పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని అవహేళన చేస్తారు. అటి వారి సాంగత్యం పనికిరాదు. వర్ణ సంకర కపటం వద్దు. వర్ణాభిమానాన్ని చాటుకోవడం వద్దు. వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్న అహంభావము వద్దు. దీనితో పాషాండ పండితులవకండి. వేదాంగ పారంగతులమని అనుకునేవారు జ్ఞానగర్వంతో మదోన్మత్తులై భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి తరించే మార్గం లేదు. అమాయకులు విశ్వాసం ఆధారంతో భవభయ సంకటాల నుండి విముక్తులవుతారు. కానీ ఎవరు విడదీయలేరు. సత్పురుషులందు విశ్వాసం ఉంచితే అజ్ఞానులకు అజ్ఞాన నిరసనమవుతుంది. జ్ఞానాభిమానులకు సంశయాలు తొలగిపోయి సద్భావం ఉత్పన్నమవుతుంది. ఒకసారి ఒక విచిత్రమైన ఘటన సంభవించింది. దైవ నిర్ణయానుసారం ఒక కర్మఠునికి సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది. అతని సంకల్పం వేరుగా ఉండింది. విశేషమైన యోగం వలనే షిరిడి ప్రయాణ లాభం కలిగి అక్కడ తన గురువు దర్శనమైంది. గురువు యొక్క మహాత్మ్యమును తెలియజేసే రసభరితమైన ఆ కథను తప్పక శ్రవణం చేయండి. అది గురుభక్తుల ప్రేమకు నిదర్శనం. నాసిక్ క్షేత్రస్థుడు, కర్మఠుడు, ఆచారాలను నిష్ఠగా పాటించే ఒక అగ్నిహోత్రి ఇంటి పేరు మూళే. పూర్వపుణ్య బలంతో ఒకసారి షిరిడికి వచ్చాడు. ఎంతో పుణ్య సంచయం లేకపోతే ఎవరూ కూడా షిరిడిలో క్షణమైనా నిలవలేరు. మరి ఎవరిదైనా ఎంతటి దృఢ నిశ్చయమైనా బాబా సముఖంలో ఏవీ సాగవు. నేను షిరిడి వెళ్ళి నాకు తోచినంతకాలం అక్కడ ఉంటానని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది వారి ఆధీనంలో ఉండదు. అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ పరాధీనులే. నేననే అహంభావంతో దేనిని నిశ్చయించుకోలేక అలసిపోయారు. బాబా తమ ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవం. వారి ఎదుట ఇతరుల అహంకారం కరిగిపోతుంది. మన వంతు వస్తేనే గాని బాబాకు మనం గుర్తుకు రాము. వారి గుణగణాల వర్ణన మన చెవులకు సోకదు. ఇక వారిని దర్శించుకోవటం, స్మరించడం ఎక్కడిది? అనేకులు సాయి సమర్థుని దర్శనానికి వెళ్ళాలని సంకల్పించుకున్నా సాయి నిర్వాణ పర్యంతం వారికి ఆ యోగం కలగలేదు. తర్వాత పోదాం అని అనుకుంటూ కాలయాపన చేసిన వారికి ఏవో అడ్డంకుల వలన ప్రయాణం కుదరలేదు. ఇంతలో బాబా సమాధి చెందారు. ఇవాళ బోధం రేపు బోధం అని అనుకుంటూ ఆఖరకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకుని చివరకు పశ్చాత్తాపడ్డారు. బాబా దర్శనాభిలాష తీరిన వారు ఈ కథలందు విశ్వాసం ఉంచి భక్తి శ్రద్ధలతో వింటే పాలకు బదులుగా మజ్జిగ లభించినట్లు బాబా యొక్క దర్శన పిపాస కొంత తీరుతుంది. అయితే విశ్వాసం ఒక్కటి ఉండాలి. భాగ్యం కొద్దీ షిరిడి వెళ్ళి బాబా దర్శన స్పర్శన సుఖాలను పొందిన వారు అక్కడ బాబా ఉంచితే తప్ప తమ ఇష్టానుసారం అక్కడ ఉండగలిగేవారా? బాబా ఉంచాలి కానీ ఎవరైనా తాము తలిచినట్లుగా వెళ్ళి అక్కడ ఉండాలనుకున్నా ఉండలేరు. బాబా అనుమతి ఉంటేనే ఉండాలి. వెళ్ళిపోమంటే తిరిగి వెళ్ళిపోవలసిందే. ఒకసారి కాక మహాజని ఒక వారం రోజులు షిరిడిలో ఉండాలన్న కోరికతో ముంబై నుండి వెళ్ళాడు. అక్కడ చావడి అందంగా అలంకరించబడి ఉంది. బాబా ఎదుట ఊయల వ్రేలాడ కట్టబడి ఉంది. భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవంలో ఆనందంగా నృత్యం చేస్తున్నారు. ఆ గోకులాష్టమి పండుగ వైభవాన్ని ఆనందంగా కళ్ళారా తిలకించాలని కాక ఆ శుభ సందర్భాన షిరిడీకి వచ్చాడు. మొదట బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని మీ ఇంటికి ఎప్పుడు వెళ్ళదలుచుకున్నావు అని అడిగారు. కాక ఇంకా ఆశ్చర్యపోయాడు. వచ్చి రాగానే ఇదేం ప్రశ్న అని. కాక తనలో విస్మయం చెందాడు. షిరిడీలో ఒక వారం రోజులు ఉండాలని అతని కోరిక.
బాబా స్వయంగా అడిగినప్పుడు మరి జవాబు ఇవ్వాలి కదా. దానికి కూడా బాబాయ్ సూచించినట్లు బాబా ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడు వెళ్తాను అని జవాబిచ్చాడు. కాకా ప్రత్యుత్తరాన్ని విని బాబా రేపు వెళ్ళు అని అన్నారు. కాక వారి ఆజ్ఞను శిరసావహించి వారికి పాదాబంధనం చేసి కృష్ణాష్టమి వంటి పండుగ రోజు బయలుదేరాడు. ఊరు చేరుకుని కార్యాలయానికి వెళ్లి చూడగా అక్కడ అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని రాకకు నిరీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా గుమస్తాకు జబ్బు చేయటం వలన యజమానికి కాకా యొక్క అవసరం తప్పనిసరి అయింది. అతనిని వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాక షిరిడి నుండి బయలుదేరాక పోస్ట్ మనిషి వాకపు చేసి ఉత్తరాన్ని తిరిపి పంపగా అది కాకా ఇంటికి వచ్చింది. దీనికి విరుద్ధంగా ఉన్న మరో చిన్న విషయాన్ని వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఏమిటో తెలియదు, కానీ బాబాకు అది స్పష్టంగా తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. ఒకసారి నాసిక్లో బాపు సాహెబ్ దుమాలను పేరుగల ప్రసిద్ధి చెందిన వకీలు బాబా యందు భక్తి ప్రేమ కలవాడు. అతడు కేవలం బాబా దర్శనానికే వచ్చాడు. అతి త్వరగా దర్శనం చేసుకుని బాబా పాదాలకు వందనం చేసి విభూతిని వారి ఆశీస్సులను తీసుకొని వెంటనే వెళ్ళిపోవాలని అతని ఉద్దేశం. దుమాలు వెళ్లే దారిలో నీపాడు అనే ఊరిలో అతనికి ఒక కేసుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అతని ఆలోచన అలా ఉంది. కానీ బాబాను ఉచితానుచితాలు తెలుసు. అందువల్ల దుమాల్ తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతిని అడిగితే వారు అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. అలా అనుమతిని స్పష్టంగా ఇవ్వకుండా అక్కడ ఒక వారం రోజులు ఉంచేశారు. కేసు వాయిదా పడింది. అలా 3 సార్లు జరిగింది. దుమాల్ను అక్కడ వారం పైగా ఉంచేశారు. వాయిదా రోజున ఇక్కడ న్యాయాధీశునికి అస్వస్థత. ఆ జన్మలో ఎన్నడూ ఎరగని దుర్భరమైన కడుపు నొప్పి వచ్చి కేసు దానంతట అదే వాయిదా పడింది. ఆ సమయము ధమాల్కు సార్థకమైంది. సాయి యందు విశ్వాసముంచినందుకు అతనికి సాయి సాన్నిధ్యం మరియు అతని ముద్దాయికి చింతా నివారణ ఏ ప్రయాస లేకుండానే కలిగాయి. తర్వాత ఓ శుభ సమయమున దుమాలకు వెళ్ళటానికి ఆజ్ఞ లభించింది. సాయి యొక్క విచిత్ర లీలా విశేషంతో అన్ని పనులు చక్కగా జరిగాయి. బాబా ఆ కేసు 4 నెలలు గడిచింది. అలా ఆ కేసు 4 నెలలు నడిచింది. 4 న్యాయాధీశులు చూచారు. చివరకు విజయం లభించింది. నిందితుడు నిర్దోషి అని విడుదల చేయబడ్డాడు. ఒకసారి బాబా నానాసాహెబ్ నిమోర్కర్ అన్న భక్త శ్రేష్ఠుని పత్ని పక్షం వహించని విషయం వినండి. నానాసాహెబ్ నిమోర్కరు అన్న ఊరికి వతందారు. ప్రభుత్వం అతనికి గౌరవ మేజిస్ట్రేట్ పదవిని ప్రదానం చేసింది. అక్కడ ఇతనికి చాలా గౌరవము. అతడు మాధవరావుకు పెదనాన్న, వయస్సులో పెద్దవాడు, పూజ్యుడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు.
సాయే వారి ఇష్టదైవము. తమ స్వగ్రామాన్ని విడిచి ఆ ఉభయులు షిరిడీలో సాయి చరణాలయందు భక్తి శ్రద్ధలు ఉంచి సుఖంగా ఉన్నారు. వారు బ్రహ్మముహూర్తాన లేచి ప్రాతకాలమున స్నానం చేసి పూజకు సిద్ధం చేసుకొని కాగడా హారతి చేయటానికై చావుడికి వెళ్ళేవారు. ఆ తర్వాత స్తోత్రాలను వల్లించేవారు. నానా రోజు సూర్యాస్త సమయం వరకు బాబా సేవలో బాబా వద్దనే ఉండేవాడు. బాబాను లెండి వరకు తీసుకొని వెళ్ళటం మరలా వారిని మసీదుకి తీసుకుని రావటము, అలా ప్రేమపూర్వకంగా అవసరమైన సేవలు చేసేవాడు. అతని భార్య కూడా ఆమెకు తోచిన విధంగా దినమంతా అత్యంత ప్రేమతో బాబా వద్దనే ఉండి బాబా సేవ చేసేది. వారు స్నానపానాలకు, వండుకోవటానికి, రాత్రి నిద్రించడానికి మాత్రమే తమ బస్కు వెళ్ళేవారు. వెళ్ళటానికి సమయమంతా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఆ ప్రేమమయ దంపతులు బాబా వద్దనే ఉండేవారు. ఆ ఇద్దరి సేవను వర్ణిస్తుంటే గ్రంథం చాలా విస్తారమైపోతుంది. అందువల్ల ప్రస్తుత విషయానికి సంబంధించిన కథా భాగాన్ని వినిపిస్తాను. వారి అబ్బాయి అస్వస్థత ఉండటం వల్ల ఆ స్త్రీకి బేలాపూర్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి బయలుదేరటానికి భర్తను సంప్రదించింది. అలవాటు ప్రకారం బాబా అనుమతి తీసుకొని ఆ విషయం భర్తకు తెలిసింది. ఈ విధంగా ఆమె బేలాపూర్ వెళ్ళటము నిశ్చయమైంది. కానీ నానా రేపే తిరిగి రావాలని అనటము జరిగింది. ఏవో కారణాల వల్ల బాబా ఆమెతో రేపే తిరిగి వచ్చేసేయ్ అని అన్నాడు. ఆమె మనసుకు దుఃఖం కలిగింది. మరురోజు పోలా అమావాస్య కావటం వల్ల ఆ రోజు అక్కడే గడపాలని ఆమె ఉబలాట పడింది. కానీ నాన్నకు అది ఇష్టం లేదు. అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు. ఈ పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలి అనే ఆమె తపన పడింది. బేలాపూర్కు వెళ్ళకపోతే ఆమె మనసుకు శాంతి ఉండదు. భర్త ఆజ్ఞను ఎలా ఉల్లంఘిస్తుంది? భర్త మనసు బాధ పెట్టలేదు. సరేనని బేలాపూర్ వెళ్ళటానికి సిద్ధమై బయలుదేరింది. బాబా లెండి తోటకు వెళుతుండగా వారికి నమస్కరించింది. ఎవరైనా బయటకు ఊరికి వెళ్ళేటప్పుడు ప్రయాణం నిర్విఘ్నంగా జరగాలని భగవంతునికి నమస్కరించటం షిరిడీలో అలవాటు. అక్కడ దేవుడు సాయి కనుక ఎంత త్వరగా వెళ్ళవలసి వచ్చినా ముందు వారి చరణాలకు నమస్కరిస్తారు. అదే ప్రకారం బాబా చాటేవాడ ఎదుట ఒక్క క్షణం పాటు నిల్చోగా ఆ స్త్రీ బాబా చరణాలను నమస్కరించింది. నానాసాహెబ్ నిమోన్కర్ మొదలగు పెద్దలు, పిన్నలు బాబా దర్శనం చేసుకోవాలని వచ్చి వారికి నమస్కరించారు. అలా అక్కడ అందరూ చూస్తుండగా బాబా పాదాలపై శిరస్సు నుంచి బయలుదేరటానికి అనుమతిని కోరుతున్న ఆ స్త్రీతో బాబా నానా సమక్షంలో చెప్పిన దానిని గమనించండి. ఆమె బాబా చరణాలపై శిరస్సు నుంచి బయలుదేరటానికి అనుమతిని కోరగా, సరే వెళ్ళు, నిశ్చితంగా ఉండు. బేలాపూర్కు వెళ్ళి 4 రోజులు నిశ్చితంగా సుఖంగా ఉండి అందరినీ కలుసుకొని మళ్ళా షిరిడీకి రా అని చెప్పారు. బాబా మాటలు ఆమెకు ఎంతో ఊరాటను కలిగించాయి. నిమోన్కర్కు విషయం అర్థమైంది. అలా ఆ ఇద్దరి మనసులు కుదుటపడ్డాయి.
సారాంశము. మనం ఏదైనా ఆలోచించినప్పుడు దాని పూర్వాపరాలు ఏవీ మనకు తెలియవు. కానీ మన నుంచి మన మంచి చెడ్డలు సత్పురుషులకు తెలుస్తాయి. వారికి తెలియనిదేదీ ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాలు జ్ఞానము వారికి కరాతలమలకం. అందువల్ల వారి ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తే భక్తులు సుఖసంపన్నులవుతారు. ఇప్పుడు పూర్వకథ అనుసంధానము. బాబా మూలేకు కరుణించి అతనికి గురుదర్శనాన్ని కలిగించిన ముఖ్య కథను చెప్తాను. శ్రీమంతుడైన బాబూసాహెబ్ బూటీను కలుసుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని మూలే తలిచాడు. అది అతని ఉద్దేశమైనా బాబా సంకల్పం వేరు. ఆ చమత్కారంలోని అర్థాన్ని సావధానంగా వినండి. ముల్లే బూటీను కలుసుకున్న తర్వాత భక్తులు మసీదుకు బయలుదేరకుండానే ముందే మనసులో కూడా కోరిక కలిగి వారితో తను కూడా వెళ్ళాడు. అతను షట్శాస్త్రాలు అధ్యయనం చేశాడు. జ్యోతిష్యంలోనూ సాముద్రికంలోనూ అది ప్రావీణ్యుడు. బాబా దర్శనంతో ఆనందించాడు. భక్తులను ప్రేమగా బాబాకు పాలకోవా, బత్తాసులు, బర్ఫీని, కొబ్బరికాయలు, నారింజ మొదలగు పళ్ళ పలహారాలను ప్రేమతో అర్పిస్తున్నారు. కాక బాబా తమకు తోచినప్పుడు అమ్మకానికి స్త్రీలు తెచ్చిన జామపళ్ళు, అరటిపళ్ళను, చెరకును తాము స్వంత డబ్బిచ్చి ఖరీదు చేసేవారు. తమ సొంత డబ్బుతో మామిడి పళ్ళు బుట్టలను కొనేవాడు. అరటిపళ్ళను కూడా బాబా చాలా తెప్పించి తమకు ఇష్టం వచ్చినట్లుగా భక్తులకు పంచేవారు. ఒక్కో మామిడి పండును రెండు చేతులతోనూ పట్టుకొని నలిపి మెత్తబడినాక భక్తులకు ఇచ్చేవారు. మామిడి పండు పెదవులను తగలగానే గిన్నెలోంచి వచ్చినట్లు రసమంతా ఒక్కసారిగా కడుపులోకి వెళ్ళిపోయేది. ఇక తొక్క టెంక పారవేయటమే. అరటిపళ్ళ విషయం అదొక చింత. భక్తులు లోపలి పదార్థాన్ని తీసుకుంటే బాబా వాని తొక్కలను సేవించేవారు. ఎంతటి అద్భుతమైన లీల! ఈ పళ్ళన్నిటినీ బాబా తమ చేతులతో అక్కడ వారందరికీ పంచేవారు. ఎప్పుడైనా తమ మనసుకు వచ్చినప్పుడు ఒకటి అర స్వయంగా తినేవారు. ఆ పద్ధతి ప్రకారం ఆ నోట బాబా కేవలం భక్తుల కోసమే అరటిపళ్ళ బుట్టను కొని పంచిపెడుతున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. మూలే శాస్త్రికి బాబా చరణాలను చూసి చాలా ఆశ్చర్యం కలిగింది. వారి హస్తంలోని ధ్వజ వజ్రాంకుశ రేఖలను పరీక్షించాలని అతని కోరిక కలిగింది. అప్పుడు బాబా వద్ద కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు. అతడు 4 అరటిపళ్లను బాబా చేతుల్లో పెట్టాడు. ఒకరెవరో బాబాతో, ఇతడు మూలే శాస్త్రి, నాసిక్ క్షేత్ర నివాసి. అతని పుణ్యం కొద్దీ మీ చరణాల వద్దకు వచ్చాడు. అతనికి పళ్ళు ప్రసాదం ఇవ్వండి అని చెప్పారు. ఎవరు చెప్పినా చెప్పకున్నా బాబా మనసుకు నచ్చితే తప్ప ఎవరికి ఏమీ ఇచ్చేవారు కాదు. అప్పుడు ఏం చేశారు? మూలే అరటిపళ్ళ కోసం కాక బాబా హస్తాన్ని చూడాలనే కోరికతో చేతిని ముందుకు చాచాడు. బాబా అటువైపు
అసలు దృష్టి పెట్టకుండా అందరికీ ప్రసాదాన్ని పంచుతున్నారు. మూలే బాబాతో, నాకు పళ్ళు వద్దు, మీ హస్తాన్ని ఇటివ్వండి, సాముద్రికాన్ని చూస్తానని ప్రాధేయపడ్డాడు. కానీ బాబా అతనికి తమ చేతినివ్వలేదు. అయినా మూలే ముందుకు జరిగి చేయి చాచాడు. బాబా తాము ఏం ఎరుగనట్లు ఉన్నారు. అటుకేసి తిరిగి చూడనైనా లేదు. సరికదా, మూలే దాని చేతిలో 4 అరటిపళ్ళను ఉంచి కూర్చోమని చెప్పారు. అంతేకాని తమ చేతిని మూలే చేతికి ఇవ్వలేదు. జీవిత పర్యంతం పరమేశ్వరుని కొరకు శరీరాన్ని అరగదీసినట్టి వారి సకల కోరికలు తీరి సద్భక్తులకు తల్లి తండ్రి అయిన సాయి మహారాజుకు సాముద్రిక ఏమవసరం? సాయిబాబా యొక్క వైరాగ్యాన్ని, సాముద్రికంలోని వారి ముఖతను చూసి మూలే శాస్త్రి తన చేతిని వెనకకి తీసుకుని ఇక వారిని ఇబ్బంది పెట్టడం మానుకున్నాడు. కొంతసేపు నిశ్చింతగా కూర్చుని భక్తులతో పాటు బస్సుకు వెళ్ళాడు. స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రాన్ని ప్రారంభించాడు. ఇక్కడ మసీదులో రోజు వెళ్ళే పద్ధతి ప్రకారం బాబా లెండికి బయలుదేరుతూ కాషాయ రంగు తీసుకుని రండి, కాషాయి వస్త్రాలు ధరిస్తాను అని చెప్పారు. అందరికీ అది ఒక చమత్కారం అని అనిపించింది. బాబాకు అసలు కాషాయ రంగు ఎందుకు, వారికి ఈరోజు ఇదెందుకు గుర్తుకు వచ్చింది అని ఆలోచించసాగారు. బాబా యొక్క నిగూఢ వదనాలు అట్లాగే ఉంటాయి. వానిని ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? అయినా శ్రద్ధగా ఉంటే సరి అయిన అర్థం స్ఫురిస్తుంది. సాధు సత్పురుషుల వాక్కు ఎప్పటికీ నిరర్ధకంగా ఉండదు, ఎప్పుడూ అర్థభరితంగా ఉంటుంది. ఆ వాక్కును ఎవరు విలువ కట్టగలరు? మనం నిత్య వ్యవహారాలలో ముందుకు ఆలోచించుకొని తరువాత మాట్లాడతాం. కానీ సత్పురుషులు తాము మొదట ఉచ్చరించిన వచనాలనే ఆచరిస్తారు. అందరూ అంగీకరించే ఈ సిద్ధాంతాన్ని బట్టి సాధు సత్పురుషుల వచనాలు ఎప్పుడు నిరర్ధకంగా ఉండవు. బాగా ఆలోచిస్తే సరి అయిన సమయానికి చిక్కు వీడిపోయింది. బాబా లెండి నుండి తిరిగి వచ్చాడు. సన్నాయి బూరలు మ్రోగసాగాయి. బాపు సాహెబ్ మూలేకి సమయాన్ని సూచించాడు. ఆరతి సమయమైంది, మసీదుకు వస్తారా అని అడిగాడు. మూలే శాస్త్రి మడిలో ఉన్నాడు, మసీదుకి ఎలా వెళ్తాడు? అతని చిక్కు పరిస్థితి. మూడో రకుమాన సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకుంటానని సమాధానం చెప్పాడు. అప్పుడు జోగు హారతికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ బాబా మాట్లాడుతూ వచ్చి తమ ఆసనంలో కూర్చున్నాడు. అందరి పూజలు అయ్యాక హారతి మొదలైంది. ఇంతలో బాబా ఆ క్రొత్త బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణను తీసుకుని రండి అని అనగా బాపు సాహెబ్ బుట్టి తక్షణం దక్షిణ అడగటానికి తానే వెళ్ళాడు. మూలే అప్పుడే స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని ఆసనంలో ప్రశాంతంగా కూర్చున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్. బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. హారతి సమయం అయ్యింది. మసీదుకు వస్తారా అని అడిగాడు. మూలే శాస్త్రి మడిలో ఉన్నాడు. మసీదుకి ఎలా వెళతాడు? అది అతని చిక్కు పరిస్థితి. మూడో జామున సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకుంటానని సమాధానం చెప్పాడు. అప్పుడు జోగు హారతికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ బాబా మాట్లాడుతూ వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. అందరి పూజలు అయ్యాక హారతి మొదలయ్యింది. ఇంతలో బాబా ఆ క్రొత్త బ్రాహ్మణుని వద్ద నుండి దక్షిణం తీసుకురండి అని అనగా బాబు సాహెబ్ బూటి దక్షిణను అడగడానికి తానే వెళ్ళాడు. మూలే అప్పుడే స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని ఆసనంలో ప్రశాంతంగా కూర్చున్నాడు. బాబా కబురు విని అతడు కలవరపడ్డాడు. నేను నిర్మలమైన అగ్నిహోత్రుణ్ణి, నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? బాబా గొప్ప సత్పురుషులే కావచ్చు, నేను వారికి బద్ధుణ్ణా? నన్ను దక్షిణ అడగడం ఎందుకు అని అతని మనసు వికలమయ్యింది. సాయి వంటి వారు దక్షిణను అడగడం, కోటీశ్వరుడు ఆ కబురు తేవడం, మూలే తనలో సంశయించి దక్షిణను
తీసుకొని సంశయించి దక్షిణను తీసుకుని ప్రారంభించిన తన అనుష్ఠాన కర్మ పూర్తి కాకుండానే వదిలేసి మసీదుకు ఎలా వెళ్ళడమా అని మరో సందేహం. రానని అనలేడు. సంశయాత్మలకు నిశ్చయం అంటూ ఉండదు. నిశ్చింతగా ఉండలేరు. వారి చిత్తం ఎప్పుడూ డోలామాయం అవుతుంది. వారిది ఇటు అటు గాని త్రిశంకు స్థితి. మూలే బాగా ఆలోచించుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. దక్షిణను తీసుకొని మసీదులోని సభామండపంలోనికి వెళ్ళి దూరంగా నిల్చున్నాడు. తను మడిలో ఉన్నాడు. అపవిత్రమైన మసీదులో బాబా వద్దకు ఎలా వెళ్ళాలి అని అనుకొని బద్ధాంజలుడై దూరంగా నిలిచి పువ్వులను విసిరాడు. ఇంతలో ఒక చమత్కారం జరిగింది. తన కళ్ళెదుట తమ ఆసనంలో ఉన్న బాబా అదృశ్యమై గోలపు గురువర్యులు కనిపించారు. ఇతరులకు రోజూ కనిపించే సాయి సమర్థులు కనిపించగా మూలే కళ్ళకు ఎప్పుడో బ్రహ్మీభూతుడైన గోలప్పునాథులు కనిపించారు. మూలే చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. సమాధి చెందిన గురువు కళ్ళెదుట కనిపించేసరికి మూలేకు ఆశ్చర్యం మరియు సందేహం కూడా కలిగాయి. అంతా కళ అని అనుకుందామా అంటే తనేం నిద్రపోవటం లేదు. మరి తను మేలుకొని ఉండగా గురువు తన ఎదుట ఎలా ఉన్నారు? సంభ్రమాశ్చర్యాలతో క్షణం పాటు అతని నోట మాట రాలేదు. తనను తాను గిల్లుకున్నాడు. ఇది అబద్ధం కాదు అని అనుకున్నాడు. అందరితో పాటు నేను ఇక్కడ ఉండగా నా మనసులో అనవసరమైన సందేహం ఎందుకు? మొదట మూలే గోలపు భక్తుడు. బాబా విషయంలో ముందు సందేహించిన తర్వాత నిర్మలమైన మనసుతో బాబాకు అంకితుడయ్యాడు. అతడు అగ్రవర్ణ బ్రాహ్మణుడు, వేదాంగ శాస్త్ర సంపన్నుడు. మసీదులో గోలపు దర్శనంతో చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత పైకి వెళ్ళి తన గురువు చరణాలను ప్రణామం చేసి చేతులు జోడించి మౌనంగా నిల్చున్నాడు. సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించిన గోలపు స్వామిని చూచి మూలే వెంటనే పరిగెత్తి వెళ్ళి వారి చరణాలను కౌగిలించుకున్నాడు. అతని ఉచ్చ వర్ణాభిమానం తొలగిపోయింది. అతని కళ్ళల్లో అంజనం వేసినట్లు నిరంజుడైన తన గురువు కనిపించగానే అతనికి నిధి లభించినట్లు భావించాడు. చిత్తంలోని వికల్పాలు తొలగిపోయి బాబాపై ప్రీతి కలిగింది. ఆర్ధోనిర్మిత నేత్రాలతో సాయి పాదాలను తదేకంగా చూడసాగాడు. అనేక జన్మల పుణ్యం ఫలించి సాయి పాద దర్శనమై వారి చరణ తీర్థ స్నానంతో అతనికి దైవ సాన్నిధ్యం లభించినట్లు అయ్యింది. దూరం నుండి పూలు విసిరిన వ్యక్తి బాబా పాదాల మీద శిరస్సును ఉంచగా అకస్మాత్తుగా ఏమిటి వింత అని భక్తులు ఆశ్చర్యపడ్డారు. అందరూ బాబా హారతిని పాడుతూ ఉంటే మూలే గోలపు గారి నామాన్ని బిగ్గరగా చెప్పసాగాడు. ఉచ్చస్వరంతో వారి హారతినే గానం చేస్తూ వారి ప్రేమలో విలీనమైపోయాడు. అతని మడి మాయమైపోయింది. అంటూ ముట్టు ఆలోచన తొలగిపోయి సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆనందంతో అతను కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరిచి చూస్తే గోలపు స్వామి అదృశ్యమై వారి స్థానంలో సాయి సమర్థుడు దక్షిణను అడుగుతూ కనిపించారు. బాబా యొక్క అపార శక్తిని, వారి ఆనంద స్వరూపాన్ని చూసి అతని చిత్తం స్తంభించిపోయింది. మూలే తనను తాను మర్చిపోయాడు. సాయి మహారాజు కౌశల్యాన్ని గని అతనికి ఆకలి దప్పులు హరించుకుపోయాయి. తన గురువు యొక్క దర్శనం సుఖం మూలేకు పరమానందాన్ని కలిగించింది. అతని మనసు సంతృప్తి చెందింది. ఆనంద అశ్రువులు కారగా బాబా చరణాలకు నమస్కరించాడు. తన వద్దనున్న దానిని దక్షిణగా ఇచ్చి మరలా బాబా చరణాలపై శిరస్సునుంచాడు. అతని కళ్ళ మెంట ప్రేమ అశ్రువులు దొర్లాయి. శరీరం రోమాంచితమయ్యింది. కంఠం గద్గమయ్యింది. మనసులో అష్టభావాలు ఉప్పొంగాయి. నా సందేహం దూరమైంది. పైగా నా గురువు లభించారు అని అనుకున్నాడు. బాబా యొక్క అలౌకిక లీలను చూసి మూలేతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు కాషాయం రంగు అర్థం విశదమై బాబా మహిమ అనుభవం అయ్యింది. ఆ మూలేయే ఆ సాయి మహారాజే. ఆ మహారాజు కళ ఎవరు తెలుసుకోగలరు? వారి లీల అగాధం. ఇలాగే సాయి దర్శనంలో శ్రద్ధగల ఒక మమల్తాదారు స్నేహితుడైన ఒక డాక్టర్ని వెంటబెట్టుకొని షిరిడీకి బయలుదేరాడు. ఆ డాక్టరు బ్రాహ్మణ కులస్థుడు, రామోపాసకుడు, ఆచారవంతుడు. స్నాన సంధ్యాదులు, విహితాచరణ
నియమనిష్టలు ఎందు ప్రీతి కలవాడు. నా ఆరాధ్య దైవం జానకి ప్రాణవల్లభుడు సాయిబాబా ముసల్మాను కనుక నేను వారికి నమస్కరించును అని స్నేహితునికి ముందుగానే చెప్పాడు. ముసల్మాన్ పాదాలకు వందనం చేయడానికి నా మనసు అంగీకరించదు, అందుచేత షిరిడీకి వెళ్ళడానికి నేను మొదటి నుండి వెనుకాడుతున్నాను అని అన్నాడు. బాబా పాదాలపై పడు అని నన్నెవరు బలవంత పెట్టరు. ఇటువంటి ఆలోచనలను పట్టుదలను పెట్టుకోకు, మనసును బాగా దృఢపరచుకో. నాకు నమస్కారం చెయ్యి అని బాబా ఎప్పుడు అనరు అని మమల్తాదారు బాగా నచ్చ చెప్పగా అతడు సరేనని వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. తన మిత్రుని మాటలు విని అనుమానాలను దూరం చేసుకొని మనసులో నిశ్చయించుకొని సాయి దర్శనానికి బయలుదేరాడు. అయితే షిరిడీలో బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళగానే ఆశ్చర్యకరంగా అతనే ముందుగా సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు. అది చూచి అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు. ముసల్మానుకు నాకంటే ముందుగానే ఎలా సాష్టాంగపడ్డావు? వారికి నమస్కరించనన్న నీ నిశ్చయాన్ని మర్చిపోయావా అని అడిగాడు. అందుకు అతడు, నేను శ్యాముడైన రాముని రూపాన్ని చూచాను. పావనుడు, కోమలుడు, అందంగా శోభిస్తున్న రామునికి వందనం చేశాను. చూడు, అక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతున్నది ఆ రాముడే అని అంటూ ఉండగా క్షణంలో సాయి రూపం కనిపించింది. అప్పుడు ఆ డాక్టరు ఆశ్చర్యంగా, ఇది స్వప్నం కాదు కదా, మీరు ముసల్మాను కాదు, యోగ సంపన్నులైన అవతార పురుషులు. చోఖామేళ మాలజాతివాడు, రోహిదాసు మాదిగవాడు, సజ్జన కసాయి హింస చేసేవాడు. వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచించాలి? మీరు కేవలం జగత్తును ఉద్ధరించడానికి, జీవులను జనన మరణాల చక్రం నుండి తప్పించడానికి నిర్గుణ నిరాకారం నుండి సాకార రూపంతో ప్రపంచానికి వచ్చారు. క్షణంలో సాయి, క్షణంలో రామునిలా కనిపించినట్టి వీరు ప్రత్యక్ష కల్ప ద్రుమం. నాతో సాష్టాంగ ప్రణామాన్ని చేయించి నా అహంభావాన్ని అణిచివేశారు అని అనుకున్నాడు. మర్నాడు సాయినాథులు నన్ను కరుణిస్తే తప్ప నేను మసీదులో అడుగు పెట్టను అని దీక్ష పూని షిరిడీలో ఉపవాసంతో ఉన్నాడు. అలా 3 రోజులు గడిచాయి. 4వ రోజున ఏం జరిగిందో శ్రద్ధగా వినండి. కాందేశు వాస్తవుడైన డాక్టర్ స్నేహితుడు ఒకడు సాయి దర్శనానికి అక్కడికి వచ్చాడు. అతనిని 9 సంవత్సరాలకు కలుసుకున్నందుకు డాక్టర్కు పరమానందం కలిగింది. అతనితో తాను మసీదుకు వెళ్ళాడు. వెళ్తూ బాబాకు వందనం చేశాడు. బాబా, ఏం డాక్టర్, నన్ను పిలవడానికి ఎవరైనా వచ్చారా? ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు అని ప్రశ్నించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. నిగూఢమైన ఆ ప్రశ్న విని డాక్టరు కరిగిపోయాడు. తన నిర్ణయం స్మరణకు నచ్చింది. మనసులో చాలా బాధపడ్డాడు. అయినా ఆ రోజు అర్ధరాత్రప్పుడు అతనిపై బాబా కృప కలలాగా నిద్రలో పరమానంద స్థితి యొక్క మాధుర్యాన్ని చవిచూశాడు. తన స్వగ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు 15 రోజులు సంపూర్ణానంద స్థితిని అనుభవించాడు. అలా అతనికి సాయి పాదాల యందు భక్తి అధికమైంది. ఇట్లే సాయిలీల యొక్క అనుభవాలు అసంఖ్యాకం. ఒక దానిని మించిది మరొకటి చెప్పుకుంటూ పోతే గ్రంథ గౌరవం పెరుగుతుంది, కానీ గ్రంథం విస్తారమవుతుందన్న భీతితో తగ్గిస్తున్నాను. మొదట ప్రారంభించిన మరో కథను, మూలే కథను వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ అందులోని తాత్పర్యాన్ని, బోధించిన నీతిని అర్థం చేసుకోవాలి. తమ తమ గురువుల యందు దృఢ విశ్వాసం ఉంచాలి, కానీ వేరే ఎక్కడా ఉంచకూడదు అని మనసులో బాగా నిశ్చయించుకోవాలి. ఇది రహస్యం. బాబా యొక్క ఈ లీలల్లో ఇంతకు మించి వేరే కారణం కనిపించదు. ఎంతటి గొప్ప ఆలోచన పరులకైనా ఇదే అర్థం స్ఫురిస్తుంది. ఎవరికి ఎంత కీర్తి ఉన్నా, తమ గురువులకు ఏ కీర్తి లేకపోయినా తమ గురువుల యందే విశ్వాసం ఉంచాలి అనే దీనిలోని ఉపదేశం. పురాణాలు, పుస్తకాలు వెదికినా అంతటా ఈ బోధయే నిండి ఉంది. కానీ ఇది అనుభవంలోకి వస్తే తప్ప నిష్ట కుదరదు. తమపై తమకు నమ్మకం లేని కొందరు ఆత్మనిష్ఠుల వలె ఊరేగుతారు. కానీ వారు జన్మలో పడే బాధలో అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తాయి. వారికి ఇహం లేదు, పరం లేదు. జీవితాంతం ఎప్పుడూ ఏదో చింత. మనసుకు ఒక్క క్షణమైనా శాంతి ఉండకపోయినా ముక్తుల వలె గొప్పలు చెప్పుకుంటారు.
తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురంగా హృదయగమంగా ఉంటుంది. కేవలం సాయి దర్శనంలోని ఆనందాన్ని అనుభవించండి. భీమాజీ పాటిల్ అనే భక్తుని క్షయరోగాన్ని బాబా ఎలా తొలగించారు, మరియు బాబా చందోర్కర్ని విశ్వాసాన్ని దృఢం చేసిన విషయం. బాబా కేవలం దర్శనంతో భక్తులను పాపరహితులను చేసి వారి ఐహిక కోరికలను తీర్చుతూ ఆధ్యాత్మిక అవసరాలను కూడా ప్రసాదిస్తారు. యోగులు దృష్టిపాతంలో నాస్తికుల పాపాలు కూడా తొలగినప్పుడు ఇక ఆస్తికుల పాపాలు సహజంగానే పోతాయి. పరతత్వంలో బుద్ధి స్థిరపడి అపరోక్షానుభవం కలిగిన వారి దృష్టి పడగానే దుస్తర పాపాల నుండి తరింపబడతాడు. ఇటువంటి సాయిబాబా యొక్క కళ అర్థం కాదు. బాబా మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకొని జ్ఞానులు అజ్ఞానులు అందరూ పరిశుద్ధమైన మనసుతో పవిత్రంగా శ్రవణం చేయండి. భక్తి ప్రేమలందు శ్రద్ధ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ బాబా అందు మనసులో ప్రీతి ఉంటుందో అక్కడ నిజమైన తపన, అక్కడే శ్రవణానందం ఉంటాయి. అనన్యంగా శరణుజొచ్చిన వారికి వజ్ర పంజరమైన అపారమైన శక్తి కలిగి భయాన్ని హరింపచేయగల సాయి చరణాలకు హేమాట్ నమస్కరిస్తున్నాడు. స్వస్తి. శ్రీ సంత సజ్జన పేరిత భక్త హేమాడు పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రములో శ్రీ సంత గోలబ్ గురువు మరియు శ్రీరాముని దర్శనమను 12వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సర్వస్యత్రై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా వచనాలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్న అవి అర్ధగాంభీర్యంతో గహసంగాను సమగ్రంగాను ఉండేవి. తత్వంలోని అర్థం లోతుగా గూఢంగా ఉండేది. వారి మాటలు ఎప్పుడు నిరర్ధకం కావు. అవి అమూల్యంగాను సమతుల్యంగాను ఉండేవి. ఇక పూర్వపరాలు అనుసంధానంలో ఉండండి. లభించిన దాన్ని అనుసరించి ప్రవర్తించండి. ఎప్పుడూ తృప్తిగా ఉండండి. లేని దానికై చింతపడకండి. నేను ఇల్లు వాకిలి లేని ఫకీరును. ఏ బదులు లేకుండా ఒకచోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తుంది. నేను మరిచిపోయినా అది నన్ను మరిచిపోకుండా నిరంతరం కనవేసుకొని ఉంది. అది హరి యొక్క ఆదిమాయ. బ్రహ్మాదులను కూడా ఎరగొట్టేస్తుంది. దుర్బల ఫకీరుణ్ణి. దాని ముందు నేను ఏపాటి వాడను? హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది. అఖండ హరి భజన లేకుండా మాయ నిరసనం కాదు. అది బాబా మాయ యొక్క మహిమను భక్తులకు చెప్పి దాని నుండి సంతృప్తి పొందడానికి భజన పద్ధతిని తెలియజేశారు. సత్పురుషులు నా సచేతన మూర్తులు అని కృష్ణ పరమాత్ములు స్వయంగా ఉద్ధవునితో భాగవతంలో స్పష్టంగా చెప్పారు. ఇది తెలియని వారెవరు? దయామయులైన సాయి సమర్థులు భక్తులు శ్రేయస్సు కోసం తెలిపిన సత్యాలను అతి వినయంగా వినండి. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారెన్నను భజించి నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్న రక్షిస్తాను. ఈ నా మాటలు యందు విశ్వాసముంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామాగ్రి కానీ అష్టోత్తర
షోడశోపచార పూజలు గాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి నా నివాసం ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలుడైన బాబా అనేకసార్లు చెప్పారు. ఇప్పుడు వారి ప్రేమ వచనాలు స్మరించుకుంటే మనసుకు ఉపశమనం. ఇలాంటి దయాలువు శరణాగతులను సంరక్షించే సాయి సకులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గ్రహించండి. చిత్త చాంచల్యం లేకుండా ఏకాగ్ర మనస్సుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే మీరు కృత్యులవుతారు. సాయి నోట నుండి వెలువడిన అమృత వృష్టియే మనకు పుష్టి తుష్టి కనుక తమ హితాన్ని కోరుకునేవారు షిరిడీలో కష్టాలకు విసుగు చెందరు. ప్రతి అధ్యాయంలో బాబా ఒక అగ్నిహోత్రునికి బ్రహ్మభూతుడైన అతని గురువు యొక్క దర్శనాన్ని కలిగించి అతనికి ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురమైనది. క్షయరోగంతో బక్కచిక్కి ఎండిపోయిన ఒక భక్తుని బాబా స్వప్నంలో శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. కల్మష దహన కారకమైన సాయినాథుని అద్భుత చరిత్రను భక్తులు సాపదానంగా వినండి. ఇహపరాలకు సాధ్యమైన పుణ్యపాపమైన ఈ చరిత్ర గంగాజలం వలె పవిత్రమైనది. దీన్ని వినేవారి చెవులు ధన్యం. దీనిని అమృతంతో పోల్చుదామంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా? అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది. ఈ చరిత్ర జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. మేము శక్తిగలవారం తలుచుకున్నదేదైనా చేసేయగలమని అనుకునేవారు ఈ కథను వినాలి. నిజంగా జీవులు స్వతంత్రులే అయితే మరి అహోరాత్రులు సుఖాలకై శ్రమిస్తున్న దుఃఖం మాత్రమే కలుగుతుంది ఎందుకు? ఇది విధి విలాసం. దుఃఖాన్ని తప్పించుకోవడానికి అడుగడుగున అనుక్షణము అప్రమత్తంగా ఉన్న దుఃఖం అతి శ్రద్ధగా మనను వెతికి వెంటాడుతుంది. తప్పించుకోబోతే మెడకు చుట్టుకుంటుంది. తీసి పారవేయాలనుకుంటే అధికంగా పెనవేసుకుంటుంది. దానితో జీవులు అహర్నిశలు పోరాడడం వ్యర్థ ప్రయత్నం. వాస్తవంగా జీవులు స్వతంత్రులే అయితే సుఖాలన్నీ వారి అధీనంలో ఉంటూ దుఃఖం లేసలేసమైన వారిని అంటకుండా ఉండాలి కదా. స్వతంత్ర బుద్ధితో ఎప్పుడూ పాపాలు చేయకుండా పుణ్యాలనే సమృద్ధిగా సంపాదించుకుని బాబా సుఖాలను పొందాలి కదా. కానీ జీవుడు స్వతంత్రుడు కాదు. కర్మతంత్రం అతని వెంటనే ఉంటుంది. దాని లీల విచిత్రం. జీవులు కర్మ చేతిలో కీలుబొమ్మలు. పుణ్యకర్మలను చేయాలనే ఉద్దేశమున్న పాదాలు పాపం వైపుకు లాక్కెళ్తాయి. ఏ సత్కార్యాలు చేయాలి అని వెతుక్కుంటుంటే దుష్కర్మలు ఎదురవుతాయి. పూణే జిల్లాలోని జున్నూరు తాలూకాలో నారాయణగం అనే ఊరికి భీమాజీ పాటిలు ఇప్పుడు అమృతరసం వంటి అతని కథను వినండి. భీమాజీ ఇల్లు సకల సుఖాలతో సంపదలతో ఉండేది. అతడు వచ్చిపోయే వారికి భోజనం పెట్టేవాడు. ఎన్నడూ ఏ బాధ లేక ఎల్లప్పుడూ ప్రసన్న మనసుతో ఉండేవాడు. విధి యొక్క విలక్షణమైన సంయోగం మేలుగాని కీడుగాని మనకు తెలియకుండానే జరుగుతాయి. కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకొస్తుంటాయి. క్రీస్తు శకం 1909వ సంవత్సరం దురదృష్టం భీమాజీని పీడించటంతో
కఫక్షయ రోగోద్భాపం వలన జ్వరం కూడా పుట్టుకొచ్చింది. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ శరద్ బాబూజీకి జై. భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమవసాగింది. రోజు రోజుకు బాధ ఎక్కువ కాగా భీమాజీ నిరాశ చెందాడు. నోటి నుండి ఎప్పుడు కఫం, రక్తం గడ్డలు పడటం ఎక్కువ కాసాగింది. కడుపులో నొప్పి, ఆ బాధకు ప్రాణం గిలగిలలాడేది. అలా భీమాజీ బాధతో ప్రక్కకు అంటుకుపోయాడు. శరీరం చిక్కి ఎండిపోసాగింది. ఎన్నెన్నో ఉపాయాలు, చికిత్సలు అయ్యాయి. అతనికి అత్యంత విరక్తి కలిగింది. అన్నపానీయాలేవి రుచించేవి కావు. పథ్యమాహారం కూడా జీర్ణమయ్యేది కాదు. అటువంటి అస్వస్థత కారణంగా ఏమీ తోచక అతని పరిస్థితి సహించలేనిదిగా తయారైంది. దేవీ దేవతలకు పూజోపచారాలు జరిగాయి. వైద్యులు, డాక్టర్లు చేతులు బ్రేలాడేశారు. బ్రతుకుతానన్న ఆశపై నీళ్లు వదులుకొని భీమాజీ దుఃఖంలో మునిగిపోయాడు. ఇక బ్రతికేది కొద్ది రోజులేనని పటేలు మనసులో బాధపడసాగాడు. బాగా క్షీణించిపోయి విసుగుతో రోజులు గడిపేవాడు. తను ఆరాధించే కులదేవత తనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. జ్యోతిష్యుడు, భూత వైద్యులను సంప్రదించి విసిగిపోయాడు. ఒకరు ఇది శరీరానికి సంబంధించిన వ్యాధి అని అన్నారు. దైవ ఘటన వలన కలిగిన పూర్వకర్మ ఫలితం కనుక మానవ ప్రయత్నం ఉపయోగపడదని కొందరు అన్నారు. డాక్టర్లు అయ్యారు, హకీములయ్యారు. అనేకులు చికిత్సలు చేసి అలసిపోయారు. ఎవరిది ఏది ఉపయోగపడలేదు. అందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పటేలు బాగా నిరాశ చెందాడు. దేవా, నేను ఎలాంటి పాపం చేశాను? ఏదీ ఉపయోగపడటం లేదు అని అనుకునేవాడు. దైవం ఎంత విచిత్రం! సుఖాలను అనుభవించేటప్పుడు ఒక్క క్షణమైనా తన స్మరణను కలుగనివ్వడు. అతని లీల ఆశ్చర్యం. తనకు ఇష్టం వచ్చినప్పుడు నానా కష్ట పరంపరలను పంపి నారాయణ పరుగునరా అని తన స్మరణ చేయించుకుంటాడు. పటేలు తప్పించిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న దేవుడు వెంటనే కరిగిపోయాడు. భీమాజీకి నానాసాహెబ్కు ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది. ఇతరులెవరూ చేయలేని దానిని నానా ఎలాగైనా చేయగలడని అతనికి పూర్తి విశ్వాసం. అదే శుభశకునమై రోగోపశమనానికి కారణమైంది. తరువాత అతను నానాకు సవిస్తరంగా ఉత్తరాన్ని వ్రాసి పంపాడు. నానాసాహెబ్ స్మరణ కలగటం సాయినాథుని ప్రేరణే. అదే రోగ నివారణకు కారణభూతమైంది. సత్పురుషుల లీలలు ఆలోచనకు అంతుపట్టవు. కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపించింది. అందువలన అన్యథా ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు. మంచి చెడు క్రియలన్నింటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడు. తరింపజేసిన మరణింపజేసిన కార్యకర్త అతడొక్కడే. పటేలు నానా చాందోర్కర్కు సవిస్తరంగా ఇలా ఉత్తరం రాశాడు. మందులు తిని విసుగెత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది. ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తూ ఉంది. డాక్టర్లు వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశ వదిలేశారు. వైద్యులకు, హాకీములకు ఏం అర్థం కాకుండా ఉంది. నాకు కూడా నమ్మకం పోయింది. అయినా మీ చరణాల వద్ద నాదొక మనవి. మిమ్మల్ని కలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. నానా చాందోర్కర్ ఉత్తరాన్ని చదివాడు. భీమాజీ ఎంతో మంచివాడవడం వలన నానా బాధపడ్డాడు. అతని మనసు కరిగిపోయింది. ఒక నివారణోపాయాన్ని తెలుపుతూ జవాబు రాశాడు. వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో. ఇదొక్కటే తరుణోపాయం. మనకు తల్లి తండ్రి వారొక్కరే. మనకే కాదు అందరికీ వారే కరుణామయ అయిన తల్లి. పిలవగానే పరిగిడి వచ్చి కరుణతో
చేయనందుకుంటారు. బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, వారి దర్శనంతో మహారోగం కూడా పోతుంది. ఏమాత్రం సందేహం పెట్టుకోక వెళ్ళి వారి పాదాలు గట్టిగా పట్టుకో. ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోమని చెప్తున్నాను. భయాలన్నింటిలో పెద్దదైన మరణ భయం కంటే వేరొకటి ఉంటుందా? వెళ్ళు, సాయి చరణాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్ను నిర్భయుణ్ణి చేయగలరు. పటేలు పరిస్థితి భరించలేని బాధతో ప్రాణాంతకమైంది. ఎప్పుడెప్పుడు సాయినాథుని కలుసుకుంటాను, ఎప్పుడు కార్యం సాధించుకుంటానా అని పటేలు తహతహలాడాడు. త్వరగా సామాను సర్దుకొని ఆ మరునాడే షిరిడీ ప్రయాణం అవ్వాలని అనుకున్నాడు. ఆ విధంగా దృఢ నిశ్చయంతో అందరి వద్ద సెలవు తీసుకుని పటేలు సాయి మహారాజ్ దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. ఎంత త్వరగా షిరిడీ చేరుకుంటానా అని తన వారితో కలిసి ఉత్సాహంగా బయలుదేరాడు. అతని బండి మసీదు ప్రక్కన ముందు ద్వారం వద్దకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకొని పైకి తీసుకువచ్చారు. నానాసాహెబ్ వారి వెంట ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడికి వచ్చాడు. అతని ద్వారా బాబాను కలుసుకోవడం అందరికీ సులభం. పటేల్ను చూసి, బాబా, శ్యామ, ఈ దొంగను ఎక్కడ నుండి తీసుకువచ్చి నా మీద పడేశారు? ఇదేమైనా మంచి పనేనా అని అన్నారు. భీమాజీ సాయి పాదాల యందు శిరసు నుంచి, సాయినాథ, నేను అనాథను, నన్ను కరుణించండి. దీననాథ, నన్ను రక్షించండి అని వేడుకొన్నాడు. పటేల్ యొక్క బాధను చూసిన సాయినాథునికి దయ కలిగింది. అంతే, తన బాధ తక్షణం ఉపశమనమవుతుందని పటేలుకు విశ్వాసం ఏర్పడింది. భీమాజీ యొక్క అస్వస్థతను గమనించి దయాసాగరులైన సాయి సమర్థులు అమితంగా కరిగిపోయారు. మందహాసవదనంతో, కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిరిడీలో అడుగు పెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాలలో మునిగి ఉన్న మహా బాధల గోతులలో పాతుకుపోయిన ఈ మసీదు మాత మెట్లు ఎక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్లే అని గ్రహించు. ఇక్కడి ఫకీరు చాలా దయాళువు. నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో సంరక్షిస్తారు. వారు అందరి పట్ల కారుణ్యమూర్తి. అందువలన నీవు నిశ్చింతగా భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజులలో నీకు స్వస్థత చేకూరుతుంది. ఇక వెళ్ళు అని చెప్పారు. దైవయోగం వలన అమృత సించనం ద్వారా ఒక ఆయుహీనునకు పునర్జన్మ కలిగినట్లు పటేలుకు తృప్తి కలిగింది. మరణోన్ముఖునకు అమృతపానం లభించినట్లు, తుషార్తునకు మంచినీరు దొరికినట్లు సాయి నోటి నుండి వెడలిన వచనాలు పటేలు మనసుకు శాంతి కలిగించాయి. ప్రతి 5 నిమిషాలకు అతని నోటి నుండి రక్తపు గడ్డలు పడేవి. కానీ బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్నా ఏం కాలేదు. బాబా అతని జబ్బును పరీక్ష చేయలేదు. ఏ కారణంగా ఈ రోగం పుట్టుకు వచ్చింది అని ప్రశ్నించనూ లేదు. కేవలం వారి కృపాదృష్టితో రోగం వెంటనే తొలగిపోయింది. వారు కరుణా కటాక్షం ఉంటే చాలు, ఎండిపోయిన మ్రోడు కూడా చిగురిస్తుంది. వసంత ఋతువు కాకున్నా పూలు వికసించి రమణీయమైన ఫలాలనిస్తాయి. రోగం కానీ అనారోగ్యం కానీ పుణ్య పాపాలు నశించిపోవాలి. ఎవరి కర్మను వారు అనుభవించక తప్ప అన్యోపాయం లేదు. కర్మను అనుభవించడం మాత్రమే రోగం నశించడానికి మార్గం. జన్మలలోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించడం తప్ప రోగాన్ని తొలగించే మరో ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణం. దానితో వ్యాధిగ్రస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలరు. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణా కటాక్షంతో కర్మానుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువలన బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం కంటే ఔషధం. ఒకసారి నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించగా చలిజ్వరం నివారణమైంది. కథలో మరో అడ్డుకథ అని అనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా